హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి 2023కి సంబంధించి మనం ఇయర్ రౌండ్ అప్ అనేది కంటిన్యూ చేస్తున్నాం. లాస్ట్ క్లాస్లో మనము స్పేస్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మనకు డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది 2023 ఇయర్ రౌండ్ అప్లో భాగంగా. రైట్, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇంకొకటి ఉంది మనకి. ఇది మనకి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి మాట్లాడుకుంటాం. సంయుక్త సైనిక విన్యాసాలు అని చెప్పేసి ఇవి మనకి ఎగ్జామ్స్లో బైలాటరల్ అని చెప్పేసి, మల్టీలాటరల్ అని చెప్పేసి, డొమెస్టిక్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది. అంటే ఒక రెండు దేశాలకు సంబంధించిన ఎక్సర్సైజ్ ఏవైతే ఉంటాయో ఏ రెండు దేశాలకు మధ్య ఈ సైనిక విన్యాసం జరిగింది, ఈ ఎక్సర్సైజ్ జరిగింది, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్, అదేవిధంగా ఇది ఎక్కడ జరిగింది అని చెప్పేసి. ఓకే, ఇది మనకు దీంట్లో బైలాటరల్ అంటే రెండు దేశాల మధ్య జరిగే వాటిని బైలాటరల్ అని చెప్పేసి అంటాం. అంటే రెండు దేశాల మధ్య సంయుక్త సైనిక విన్యాసం జరిగితే దానికి ఒక పేరు పెట్టుకుంటారు. అది ఎక్కడ జరిగింది, ఏ రెండు దేశాల మధ్య జరిగింది. మనం మాట్లాడుకునేది బైలాటరల్ భాగంగా ఒక దేశం మన ఇండియా అయితే ఇంకొక దేశం మరి ఇతర దేశం ఏది, అదొకటి. రెండు మల్టీలాటరల్. ఈ మల్టీలాటరల్లో భాగంగా రెండు కంటే ఎక్కువ దేశాలు పాల్గొంటాయి. అట్లా రెండు కంటే ఎక్కువ అంటే మన ఇండియాతో పాటు ఇంకా ఇతర దేశాలు ఏవి ఉన్నాయి అని చెప్పేసి మల్టీలాటరల్లో మాట్లాడుకుంటాం. నెక్స్ట్ ఇది డొమెస్టిక్ అంటే మన ఎయిర్ ఫోర్స్ కావచ్చు, మన నేవీ కావచ్చు, ఓకే, మన ఆర్మీ కావచ్చు. ఇవి మూడు మనకి ఏవైతే సంయుక్త సైనిక విన్యాసాలు చేస్తే మన లోకల్కి సంబంధించి మన డొమెస్టిక్గా వాటి గురించి మాట్లాడదాం. ఓకే, దీనికంటే మనకి బైలాటరల్, మల్టీలాటరల్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో భాగంగా మనం సైనిక విన్యాసాల్లో భాగంగా క్వశ్చన్స్ అనేవి చాలా ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది ఉన్నాయి. ఓకే, దాంట్లో భాగంగా మనం ఇప్పుడు బైలాటరల్లో చూస్తే, బైలాటరల్లో భాగంగా మనము ఇవి ఎట్లా చూస్తామంటే ప్రతిది కూడా గుర్తుపెట్టుకునేలాగా కొంచెం ఒక కోడ్ రూపంలో లేకుంటే ఒక ట్రిక్ రూపంలో మనం చూస్తాం. అది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం చూస్తే ఏం చూస్తామంటే అమెరికాకు సంబంధించి. రైట్, అమెరికా మరి ఇండియా కలిసి ఎలాంటి సంయుక్త సైనిక విన్యాసాలు అనేది చేసినాయి. ఒకటి చూస్తే వజ్ర ప్రహార్. ఓకే, వజ్ర ప్రహార్ అని చెప్పేసి. రెండోది యుద్ధ అభ్యాస్. మూడోది మనకి కోప్ ఇండియా. నాలుగోది తర్కాష్. ఐదోది టైగర్ ట్రయంఫ్. ఒకటి మన ఇండియా ఉంటుంది, రెండోది యూఎస్ఏ. మరి యూఎస్ఏను గుర్తుపెట్టుకోవడానికి ఏ దేశాల మధ్య అంటే మన ఇండియా అనేది ఫిక్స్. అది ఇంకొకటి ఏంటంటే ఈ అమెరికన్. మరి వేరే దేశాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మనకు ఇప్పుడు చూడండి, వజ్రం అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, అమెరికాకి ఇండియాకి చాలా బలమైన సంబంధాలు ఉన్నాయని చెప్పేసి మనం అట్లా గుర్తుపెట్టుకుంటే వజ్ర అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. యుద్ధ అభ్యాస్. ఓకే, ఈ అమెరికా మనకి రెగ్యులర్గా ఏం చేస్తుందంటే యుద్ధాల్లో పాల్గొనే దేశాలకు ఒక దేశంని సపోర్ట్ చేస్తూ వాళ్ళ యొక్క ఆయుధాలను అమ్ముకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇప్పటికీ. అట్లా మనం యుద్ధాన్ని అభ్యాసం చేస్తూ ఆయుధాలను అమ్ముకుంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు అమెరికా. ఓకే, జస్ట్ చిన్న ట్రిక్స్ అనమాట మనం గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ కోప్ ఇండియా అని చెప్పేసి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్కాష్ ట్రయంఫ్. ఓకే, మనకు యుఎస్ఏ సంబంధించిన మాజీ అధ్యక్షుడు ట్రంప్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ట్రంప్. ఈ ట్రంప్ను పెద్దగా తర్కాష్ అంటే తార్కికంగా పెద్దగా ఆలోచనలు లేని వ్యక్తి, కొంచెం అట్లా కనబడుతాడు అని చెప్పేసి మనం జస్ట్ అట్లా గుర్తుంటే తర్కాష్ ట్రయంఫ్. కోప్ ఇండియా ఒకటి గుర్తుపెట్టుకుంటే మనం వజ్ర ప్రహార్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. యుద్ధ అభ్యాస్. ఇవి మనకి యూఎస్ఏకి సంబంధించి. ఒక్కసారి మళ్ళీ చూసుకోండి, ఒక్కసారి విని మనం పీడిఎఫ్ చూసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. అమెరికాకి సంబంధించి వజ్ర ప్రహార్, యుద్ధ అభ్యాస్, కోప్ ఇండియా, తర్కాష్, టైగర్ ట్రయంఫ్. ఓకే, ట్రంప్ తర్కాష్గా ఆలోచించడం ఒకటి. యుద్ధ అభ్యాస్ అంటే యుద్ధాలు చేసుకోవడానికి అమెరికా ఎప్పుడు ఆయుధాలను అమ్ముకుంటుంది అని చెప్పేసి ఒకటి. ఇంకొకటి వజ్ర ప్రహార. వజ్ర అంటే మనకి అమెరికాకి ఇండియాకి బలమైన సంబంధాలు, అంటే వజ్రం ఎంత గట్టిగా ఉంటుందో అంత బలమైన సంబంధాలు అని చెప్పేసి అట్లా ఒకటి చూసుకోవచ్చు. నెక్స్ట్ మాట్లాడుకుంటే మనకి యూకే. ఓకే, యూకే అంటే మనము రవి అస్తమించని దేశం అని చెప్పేసి మాట్లాడుకుంటాం. ఓకే, యూకే లండన్, దానికి సంబంధించి బ్రిటను. ఈ యూకే అంటే అజేయం. ఓకే, అజేయుడు అని చెప్పేసి మాట్లాడతాం కదా, అజేయ వారియర్ అని చెప్పేసి ఒకటి. అదేవిధంగా కొంకన్. ఇంకొకటి ఇంద్రధనుష్. ఓకే, ఇంద్రధనుష్. ఇంకొకటి ఓకే, ఈ మూడు. అంటే మనకు యూకే అనేది రవి అస్తమించని దేశం అని చెప్పేసి మాట్లాడతాం. అంటే సూర్యుడు ఎక్కడ కనబడితే అక్కడ మనకి ఈ దేశం అనేది
బ్రిటన్ దేశం అనేది ఉంటుంది, యూకే దేశం అని చెప్పేసి. అంటే దానికి అపజయాలే లేవు, అన్ని జయాలే. అట్లా అజేయ వారియర్స్ అని చెప్పేసి ఒకటి. నెక్స్ట్ కొంకన్, ఇది కొంకన్ తీరం, అదొకటి గుర్తుపెట్టుకుంటే. నెక్స్ట్ ధనుష్. ధనుష్ అంటే బాణాలు కదా. ఓకే, బాణాలు అనేవి ఎక్కడంటే అక్కడ వేస్తారు. ఈ బ్రిటన్కి సంబంధించిన, అంటే ఎక్కడ రవి అస్తమించి రవి కనబడితే అక్కడ, సూర్యుడు ఎక్కడ కనబడితే అక్కడ మనకి బాణాలని సంధిస్తారు అని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే టార్గెట్ని లక్ష్యంగా చేసుకొని వెళ్తారు. ఇది యూకేకి సంబంధించి. ఒకటి అజయ్ వారియర్, ఇంకోటి ధనుష్, ఇంకోటి కొంకన్, యూకేకి సంబంధించి, అమెరికా అండ్ యూకే. రెండోది మనకి ఇంకొకటి చూస్తే సింగపూర్. సింగపూర్ ఈజీగా గుర్తుంటాయి. సింగపూర్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏమిటంటే, ఒకటి కురుక్షేత్ర, ఓకే, రెండవది సింబెక్స్. సింబెక్స్ అంటే ఇక్కడ ఏం లేదు, సింగపూర్ ఇండియా మిలిటరీ జాయింట్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, అట్లా గుర్తుంటుంది. నెక్స్ట్ ఇది కురుక్షేత్ర. ఓకే, కురుక్షేత్ర యుద్ధం మనకి సింగపూర్ అంటే, మనము కురుక్షేత్ర యుద్ధంలో భాగంగా, ఒక యుద్ధంలో పాత సినిమాల్లో మనం చూసుకుంటే యుద్ధంలో భాగంగా బాణాలు సంధించినప్పుడు కానీ, యుద్ధాలు చేసినప్పుడు కానీ పాటలు పద్యాలు విసురుకుంటూ యుద్ధాలు అనేవి జరుగుతాయంటాయి మనకు. అట్లా మనకు సింగ అని చెప్పేసి అంటాం కదా, సింగర్ పాటలు సింగపూరు. అదేవిధంగా కురుక్షేత్ర యుద్ధంలో భాగంగా పద్యాలు అనేది విసురుతూ ఉంటారు, బాణాలు వేసుకుంటూ, లేకుంటే ఒక యుద్ధం జరుపుకుంటూ అని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకుంటే మనకి సింగపూర్, కురుక్షేత్ర అని గుర్తుంటుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది సింబెక్స్, అది ఇదే గుర్తుంటుంది, అందులోనే ఉంటుంది. శ్రీలంక, మన సింగపూర్ ఇండియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇంకొకటి చూస్తే మలేషియాది ఒకటి ఉన్నది. మలేషియాది ఏమన్నా అంటే హరిమౌ. ఓకే, హరిమౌ మలేషియా. ఏం లేదు, మాల హారం. ఓకే, ఇక్కడ మాల, ఇక్కడ హారం అంటే రెండు సేమే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. మాల అన్న హారం అన్న ఒకటే. మలేషియా హరిమౌ, మాల హారం, అదొకటి. నెక్స్ట్ మాల్దీవులు. ఓకే, ఈ మాల్దీవులు మనకు వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఇక్కడ నుంచి క్వశ్చన్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మాల్దీవుల అధ్యక్షుడు ముయిజు ఉన్నాడు కదా. ఆ ముయిజు మనకి కొత్తగా ఎన్నికైన తర్వాత మనకి యాక్చువల్గా ఇండియాకి మాల్దీవులకు మంచి బలమైన సంబంధాలు ఉన్నాయి. కాకపోతే ఈ ముయిజు ఏం చేసిందంటే, ఈ హైడ్రోగ్రఫీ అనే ఒక ఒప్పందాన్ని మనకి విరమించుకోవడం జరిగింది. అదేవిధంగా సైన్యాన్ని కూడా వెనక్కి పంపించేస్తా అని చెప్పేసి మార్చ్ 15 వరకు డేట్ అనేది పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకి ఫస్ట్ ఆయన విదేశీ పర్యటన ఏంటంటే, ఇండియాకి రాకుండా చైనా, టర్కీ లాంటి దేశాలు వెళ్ళడం జరిగింది ఈ ముయిజు. ఓకే, అట్లా మనకి రీసెంట్గా వార్తల్లో ఉంది మనకి ఈ మాల్దీవులకు సంబంధించి. దానికి అనుగుణంగానే మన మోడీ గారు మాల్దీవులకు పోకుండా మనకి రీసెంట్గా లక్షద్వీప్ పోయి మనల్ని కొంత డైవర్ట్ చేయడం అనేది ఈ మధ్యకాలంలో మనం మొన్నటి వరకు చూసినాం మనం. ఓకే, ట్విట్టర్లో మనం చూసినాం ఫొటోస్. అట్లా మాల్దీవులు దానికి సంబంధించి ఎలాంటి ఎక్సర్సైజ్ ఉన్నాయంటే, మనకి ఒకటి ఏక్ వీరన్, ఇంకొకటి ఏక్తా. అంటే మన ఇండియా ఏమో మాల్దీవులతో పాటు కలిసి ఉందామనుకుంటే, అంటే ఏకంగా ఉందామనుకుంటే ఆ మాల్దీవులు అనేటివి ఉండట్లేదు. మనం ఏకంగా ఉందామనుకుంటున్నాం కాబట్టి ఏక్ వీరన్ ఏక్తా. ఓకే, కానీ మాల్దీవులు ఉండాలనుకోవట్లేదు. ఓకే, సంబంధాన్ని తెంచుకోవాలనుకుంటున్నాయి అని చెప్పేసి మనం ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. మాల్దీవులు ఏక్ వీరన్ ఏక్తా అని చెప్పేసి. ఇంకొకటి నెక్స్ట్ బంగ్లాదేశ్ సంబంధించి. ఓకే, బంగ్లాది ఒకటి సంప్రీతి, ఇంకోటి బాంగోసారం. ఓకే, ఏం లేదు, బంగ్లాదేశ్కు మనకు ప్రీతి ఉంది అనుకుంటాం, కానీ బొంగు ప్రీతి లేదు, ఏం లేదు అని చెప్పేసి ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు మనం. అంటే ప్రీతి ఉందనుకుంటాం కానీ బొంగు లేదు, ప్రీతి లేదు అని చెప్పేసి అట్లా జనరల్గా మనం గుర్తుపెట్టుకోవడానికి. బంగ్లాదేశ్కి మనకి ప్రీతి ఉందనుకుంటాం కానీ ప్రీతి లేదు, బొంగు లేదు. అంటే బొంగసారం సంప్రీతి, బంగ్లాదేశ్ సంబంధించి సైనిక విన్యాసం. రైట్, ఇదొకటి. నెక్స్ట్ మిత్రశక్తి అని చెప్పేసి శ్రీలంకకు సంబంధించి. శ్రీలంక ఒకటి మిత్రశక్తి, ఇంకొకటి చూస్తే స్లినెక్స్ అంటే గుర్తుంటుంది, శ్రీలంక అండ్ ఇండియా. ఓకే, మిత్రశక్తి శ్రీలంక అనేది మనకి
మిత్రులాగా పక్కనే ఉంటుంది కాబట్టి మిత్రశక్తి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, అదేవిధంగా ఇంకొకటి చూస్తే నేపాల్ సంబంధించి, నేపాల్ సూర్యకిరణ్. నేపాల్ సూర్యకిరణ్ ఎట్లా గుర్తుంటుంది అంటే మనకి నేపాల్ అంటే మనకి హిమాలయాలు గుర్తు రావాలి, రైట్. హిమాలయాల నుంచి మనకి సూర్యుడు అనేది ఉదయిస్తాడని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే అట్లా సూర్యకిరణ్. ఓకే, నేపాల్ సూర్యకిరణ్. నెక్స్ట్ ఇంకొకటి వరుణ గరుడ శక్తి, ఫ్రాన్స్కి సంబంధించినవి. ఓకే, వరుణ గరుడ శక్తి. ఈ ఫ్రాన్స్కి సంబంధించి మనం ఎట్లా గుర్తుపెట్టుకుంటామంటే, ఓకే, వరుణుడు అంటే వర్ణుడు, అదేవిధంగా వర్షం కదా మనకి గరుడ, అదేవిధంగా శక్తి. ఈ మూడు మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఫ్రాన్స్కి సంబంధించి వరుణ గరుడ శక్తి. మనకి వర్ణుడు వానదేవుడు అని చెప్పేసి, గరుడు అని చెప్పేసి పక్షి ఉంటుంది మనకి, అట్లా శక్తి. ఓకే, ఈ మూడు జస్ట్ ఇట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రాన్స్కి సంబంధించినవి. అదేవిధంగా కరెంట్ పోయింది. ఓకే, కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ చూస్తే మనం ఓకే నెక్స్ట్ ఇండోనేషియాకి సంబంధించి, ఇండోనేషియా ఏముందంటే మనకి సముద్ర శక్తి గరుడ శక్తి అని చెప్పేసి. ఓకే, ఇండోనేషియా అంటే మనకి సముద్రం ఉంటుంది కదా, అక్కడ సముద్ర శక్తి అని చెప్పేసి ఒకటి, నెక్స్ట్ గరుడ శక్తి అని చెప్పేసి. ఓకే, గరుడ వేరు శక్తి వేరు ఎక్కడ అంటే ఫ్రాన్స్కి సంబంధించి, గరుడ శక్తి కలిసేమో ఇండోనేషియా సంబంధించి. సముద్ర శక్తి ఒకటి, గరుడ శక్తి ఒకటి, ఇది ఒకటి. మరి ఇవి కొన్ని ప్లేసులలో మనము అంటే ప్లేసులు కూడా కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా చూస్తే మనకు ఇండోనేషియా సంబంధించి, అదేవిధంగా ఒకటి నెక్స్ట్ మనకు మంగోలియా. ఒక క్లాస్ విన్న తర్వాత పీడిఎఫ్ ఒకసారి చూసుకుంటే ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మనకి పర్మనెంట్ గుర్తుంటుంది. 23కి సంబంధించిన ఎక్సర్సైజెస్ అన్నీ. మంగోలియా, ఈ మంగోలియాలో నొమాడిక్ అంటే ఇక్కడ చూడండి, మంగో ఇటు నుండి చదివితే మన్గో. ఓకే, నొమాడిక్ మంగోలియా, జస్ట్ లెటర్స్ని మనం రివర్స్ చేసుకుంటే గుర్తుంటుంది. ఇంకొకటి మనం చూస్తే వింబెక్స్ అనేది వియత్నాం, దీంట్లోనే ఉంటుంది. వియత్నాం ఇండియా మ్యారిటైమ్ ఎక్సైజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు, వింబెక్స్. ఇంకొకటి ఆస్ట్రేలియా సంబంధించి, ఇవి ఆస్ట్రేలియా ఎట్లా గుర్తుంటాయని మనకు ఆల్రెడీ పేర్లోనే ఉంటుంది. ఏంటంటే ఆస్ట్రా హింద్, ఆస్ట్రేలియా ఇండియా. నెక్స్ట్ ఆసిండెక్స్, ఇది కూడా గుర్తుంటుంది, ఆసిండెక్స్. ఇది ఆస్ట్రేలియాకి సంబంధించి సైనిక విన్యాసం. నెక్స్ట్ జపాన్ సంబంధించి, రైట్. జపాన్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, అన్ని ఇంపార్టెంటే. జపాన్ సంబంధించి ధర్మా గార్డియన్ ఒకటి, ధర్మం అంటే మనము జపం చేసేది ధర్మం కోసం అని చెప్పేసి ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు. రెండోది షైన్యు మైత్రి ఎట్లా గుర్తుంటుంది అంటే మనకు షింజో అబే అని చెప్పేసి ఇంతకుముందు మాజీ అధ్యక్షుడు ఉండే, మరణించడం జరిగిన వల్ల, అట్లా షైను. ఓకే, దాదాపు దగ్గర సంబంధం ఉంది కదా జపాన్ సంబంధించి, ఆ వర్డ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీర్ గార్డియన్, ధర్మం వీరుల వైపే ఉంటుంది. ఓకే, అట్లా వీర్ గార్డియన్. ఇది మనకి ధర్మ గార్డియన్ అనేది మనకి జనరల్గా ఆర్మీది, ఇది సైన్య మైత్రి అనేది ఎయిర్ ఫోర్స్ది, ఇదేమో నేవీది. ఓకే, ఇట్లా మరీ ఎయిర్ ఫోర్సు నేవీ అట్లా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే మనకి ఏ రెండు దేశాల మధ్య ఈ సైనిక విన్యాసం ఉందనేది ఒకటి పర్టికులర్గా ఇంకా చూస్తే కొన్నిసార్లు ప్లేస్ ఎక్కడ జరిగిందని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి మనకి కొమాట్సు ద్వీపము, ఇమాజ్, ఓకే, ఇలాంటి ప్లేసులు జరిగింది. ఇంకొకటి యుఏఈ చూస్తే మనకి ఒకటి జయద్ తల్వార్ అంటే తెలుసు కదా. ఓకే, మన కత్తి, అదే డెజర్ట్. ఓకే,
డెజర్ట్ సైక్లోన్. తల్వార్ డెజర్ట్ అంటే ఎడారిలో మనకి కత్తి పట్టి వేసుడే, అంటే తల్వార్ పట్టి కట్ చేసుడే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మనం. ఎడారి యుఏఈ, తల్వార్ ఒకటి, డెజర్ట్ ఒకటి. ఇంకొకటి ఓన్లీ సైక్లోన్ 1 అనేది, ఇక్కడనేమో డెజర్ట్ సైక్లోన్, ఓన్లీ సైక్లోన్ 1. ఈ సైక్లోన్ 1 అనేది మనకి ఈజిప్ట్ సంబంధించి. ఓకే, సైక్లోన్ 1 అనేది ఈజిప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ సైక్లోన్ డెజర్ట్ సైక్లోను అండ్ తల్వార్దేమో యుఏఈ. ఇంకొకటి డస్ట్ లైన్ ఉజ్బెకిస్తాన్. డస్ట్ లైన్ ఇది ఉజ్బెకిస్తాన్, డస్ట్ ఉజ్బే అదొకటి. నెక్స్ట్ చూస్తే మనకి ఇంకేమున్నాయి, ఓకే, సౌదీ అరేబియా సంబంధించి A1 మొహమ్మద్ హిందీ అని చెప్పేసి ఉన్నది. A1 మొహిద్ హిందూ, ఇది సౌదీ అరేబియా. ఓకే, ఒక్కసారి మనము పీడిఎఫ్ చూసుకుంటే సరిపోతుంది. ఓకే, దీనికి సంబంధించిన ఇవి మనకి బైలాటరల్ ఎక్సర్సైజెస్. ఓకే, ఇప్పుడు మనం చూస్తాం మల్టీలాటరల్ ఎక్సర్సైజెస్. అంటే ఇప్పటిదాకా చూసిన ఏంటంటే 2 దేశాల మధ్య, ఇండియా అండ్ ఇతర దేశం మధ్య ఉన్న సైనిక సంయుక్త విన్యాసాలు, అవి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం. ఇవి మనకు 23కి సంబంధించి ఒక్కొక్క మంత్ ఎక్కడెక్కడో ఒక్కొక్కటి ఉంటుంది. మనం ఎన్ని ఒకటే దగ్గర కలిపి చదువుకుంటే మనకు ఖచ్చితంగా ఇట్లా చిన్న ట్రిక్తో గుర్తుపెట్టుకోవచ్చు. మనకు గుర్తుపట్టడమే కావచ్చు, గుర్తుపెట్టుకొని రావాల్సినవి ఏమి ఉండదు కాబట్టి గుర్తుపట్టడే కాబట్టి మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇదేంటంటే మల్టీ లాటరల్ ఎక్సర్సైజెస్, మలబార్. ఈ మలబార్ ఎక్సర్సైజ్ ఎక్కడ అంటే ఏ దేశాలు అంటే మనకి క్వాడ్ దేశాలు ఉంటాయి, తెలుసు కదా, జపాన్, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, ఓకే, ఇండియా. ఇవి మనకి క్వాడ్ దేశాలు. ఎక్కడ అంటే సిడ్నీలో జరిగింది. ఇది సిడ్నీ. ఓకే, ఇది నేవీ ఎక్సర్సైజ్ మలబార్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి మిలాన్. ఈ మిలాన్ అనేది అతిపెద్ద ఎక్సర్సైజ్. ఈ 2024కు సంబంధించి చేయబోతున్నారు. 50 దేశాలు పాల్గొంటున్నాయి, అంటే 50+ కంట్రీస్ పాల్గొంటున్నాయి 2024లో భాగంగా. మిలాన్ ఇది మనకి నేవీ విశాఖపట్నంలో జరగబోతుంది. విశాఖపట్నం నేవీ, మిలాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 50 దేశాల కంటే ఎక్కువ, అంటే అతిపెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్ ఏదంటే మనకి మిలాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి తరంగ శక్తి 2024 సంబంధించి ఎయిర్ ఫోర్స్. ఇది ఇండియాలో అతిపెద్ద ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అనమాట. ఎయిర్ ఫోర్స్ ఇది ఏది అంటే తరంగ శక్తి. ఓకే, తరంగ శక్తి 2024. ఏం గుర్తుపెట్టుకోవాలి, తరంగ శక్తి 2024 అనేది ఏది జరిపిందంటే ఎయిర్ ఫోర్స్ జరిపింది. దీంట్లో భాగంగా అతిపెద్ద విన్యాసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మనం, మల్టీలాటర్. నెక్స్ట్ బ్రెస్ట్ స్టార్. ఇవి ట్రై సర్వీస్ ఈజిప్ట్ దట. ఇది మనకి ఇండియా నుండి తొలిసారి. అదేవిధంగా రఫేల్ యొక్క తొలి విదేశీ వ్యాయామం ఓరియన్ అనేది, మనకి బ్రెస్ట్ స్టార్. ఈ బ్రెస్ట్ స్టార్ అనేది మనకి ఈజిప్ట్లో కండక్ట్ చేసినాం. ఇది మనకి ట్రై సర్వీసెస్ అంటే 3 మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ 3. అదేవిధంగా దీంట్లో ఇండియా నుండి తొలిసారి మనకి మిడిల్ ఈస్ట్ నుంచి అతిపెద్దదట, మిడిల్ ఈస్ట్ నుంచి ఈ బ్రెస్ట్ స్టార్ అనేది. నెక్స్ట్ ఓరియన్ అనేది ట్రై సర్వీస్ సంబంధించి, ఇది కూడా మనకి ఫ్రాన్స్. ఫ్రాన్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓరియన్ ఫ్రాన్స్. ఈ ఫ్రాన్స్ మనకి రఫేల్ ఉంది కదా, రఫేల్ అనేది పాల్గొంటున్నది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. రఫేల్ యొక్క తొలి విదేశీ వ్యాయామం. రఫేల్ యొక్క తొలి విదేశీ ఎక్సర్సైజ్ ఏదంటే మనకి ఓరియన్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి, ఫ్రాన్స్కి సంబంధించి. నెక్స్ట్ డెజర్ట్ ఫ్లాగ్. డెజర్ట్ అంటే మనం యుఏ అని చెప్పుకున్నాం కదా, డెజర్ట్ ఫ్లాగ్. డెజర్ట్ వచ్చిందంటే యుఏఈ. ఇక్కడ మనకి లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అనేది తేజస్ పాల్గొన్నది, LCA. ఓకే, తేజస్ పాల్గొన్నది ఈ ఎక్సర్సైజ్. నెక్స్ట్ పిచ్ బ్లాక్ అనేది ఆస్ట్రేలియాలో పిచ్ బ్లాక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లా పేరౌసీ అనేది ఫ్రాన్స్.
లా పెరోసి ఫ్రాన్స్. ఇంకొకటి సైలెంట్ షార్క్ అనేది ఇది ఫస్ట్ సబ్మెరైన్ ఎక్సైజ్ అంటే దక్షిణ కొరియా, జపాన్, యుఎస్ఏ. ఏంటిది సైలెంట్ షార్క్ దక్షిణ కొరియా, యుఎస్ఏ, అదేవిధంగా జపాన్. ఓకే, మల్టీలాటరల్ కాబట్టి ఎక్కువ దేశాలు అనేవి పాల్గొంటాయి మనకి సైలెంట్ షార్క్ అని చెప్పేసి. ఇంకొకటి సీ డ్రాగన్, ఇది యుఎస్ఏకి సంబంధించి యుఎస్ నేవీ సీ డ్రాగన్ అని చెప్పేసి. ఇవన్నీ ఎట్లా గుర్తుంటాయంటే జస్ట్ ఒకసారి వినేసి మనం ఈ పీడిఎఫ్ని చూసుకుంటే మనం ఒకసారి ప్రాక్టీస్ చేస్తూ గుర్తుంటాయండి. ఎయిర్ డిఫెండర్, ఇంకొకటి ఎయిర్ డిఫెండర్. ఈ ఎయిర్ డిఫెండర్ అనేది మనకి డిఫెండర్ వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి. ఈ ఎయిర్ డిఫెండర్ మనకి నేవీ అండ్ వైమానిక, ఇది జర్మనీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. డిఫెండర్ జర్మనీ. ఇంకొకటి స్టీడ్ ఫారెస్ట్ డిఫెండర్, నాటో. ఇది సారీ ఎయిర్ డిఫెండర్ కూడా నాటో, మనకి నావి కాదు, సారీ నాటో. స్టీల్ డిఫెండర్, ఇది కూడా నాటోనే. ఇంకొకటి ఉన్నది, అది స్టీడ్ ఫాస్ట్ నూన్. ఇది ఏంటిదంటే ఇది కూడా నాటోనే. చూడండి, నాటోని 3 ఉన్నాయి. ఒకటి ఎయిర్ డిఫెండర్ నాటో, స్టీల్ డిఫెండర్ నాటో, స్ట్రీట్ ఫాస్ట్ నూన్ నాటో. ఈ 3 ఒక పేర్లు కొంచెం కొత్తగా ఉన్నా మనం ఒకసారి చూసుకుంటే సరిపోతుంది పీడిఎఫ్. ఓకే, ఇది మనం నెక్స్ట్ థర్డ్ ఏమున్నది, డొమెస్టిక్ ఎక్సర్సైజెస్. ఇవి మళ్ళీ మల్టీలాటరల్. నెక్స్ట్ మనకు డొమెస్టిక్ ఎక్సర్సైజెస్. డొమెస్టిక్ అంటే మన దేశంలో మన ఇండియాకి సంబంధించిన నావీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ మనకు దేశానికి సంబంధించినవి ఉంటాయి. రైట్. ఒకటి ఐసీజీ, ఇంటర్ కోస్ట్ గార్డ్. ఐసీజీ అనేది ఇంటర్ కోస్ట్ గార్డ్, ఐసీజీ. ఇది మనకి నేషనల్ పొల్యూట్ నాట్పోల్ రెక్స్ అని చెప్పేసి ఉంది. నాట్పోల్ రెక్స్ అనేది గుజరాత్ సంబంధించి మనకు చేసుకోవడం జరిగింది. గుజరాత్లో ఐసీజీ ఇండియన్ కోస్ట్ గార్డు మనకి నాట్పోల్ రెక్స్ గుజరాత్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆపరేషన్ సజాగ్, ఇది కూడా ఐసీజీనే. ఆపరేషన్ సజాగ్ ఐసీజీ. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ మనకు టేబుల్ టాప్. టేబుల్ టాప్ అనేది ఆర్మీది. ఇది మనకి న్యూఢిల్లీలో జరిగింది. టేబుల్ టాప్ ఆర్మీ. ఓకే, ఒకసారి చూస్తే ఇవి జస్ట్ మనం ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మెయిన్గా మనకి మల్టీలాటరల్, బైలాటరల్ అనేది ఇంపార్టెంట్. ఇవి జస్ట్ మనకు లోకల్ జరిగేటి అంతేం కాదు. ఎందుకంటే ఇది సంబంధాలకు సంబంధించి కాబట్టి, సంయుక్త విన్యాసాలకు సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి దాంట్లోనే క్వశ్చన్ పడే అవకాశం ఉంటుంది మనకి. ప్రస్థాన్ అని చెప్పేసి ఒకటి నేవీ, అస్త్రశక్తి అని చెప్పేసి ఒకటి ఈ సూర్యలంక మనకి ఏపీలో ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ వేరే క్లాస్లో కూడా చూసినాం దీన్ని ఎక్కడ అంటే డిఫెన్స్లో భాగంగా చూసినాం. త్రిశక్తి ప్రహారం అని చెప్పేసి జైసల్మీర్, 3 ఆర్మ్డ్ ఫోర్సెస్. దీంట్లో త్రిశక్తి ప్రహారం అంటే 3 ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇది మనకి జైసల్మీర్ అని గుర్తుపెట్టుకోవాలి. చక్రవాత్ అనేది గోవా, మనకి నేవీ. సాగర్ అంటే నేవీ మనకు తెలుసు, కోస్టల్ సెక్యూరిటీ. నెక్స్ట్ త్రిశూల్ మనకి వెస్టర్న్ ఎయిర్ కమాండ్. ఇది ఐఏఎఫ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్. త్రిశూల్ అనేది ఎక్స్ కవచ్, అండమాన్ నికోబార్ కమాండ్, ఇది ఎక్స్ కవచ్. అగ్నిదామన్ ఆర్మీ, పూణేకి సంబంధించి. సుదర్శన్ శక్తి, ఇది ఆర్మీ, రాజస్థాన్, పంజాబ్. వాయు ప్రహార్, ఇది ఆర్మీ ప్లస్ ఎయిర్ ఫోర్స్. ఓకే, ఇవి డొమెస్టిక్ అనేది నాట్ ఇంపార్టెంట్. కాకపోతే బైలాటరల్, మల్టీలాటరల్ అంటే ఖచ్చితంగా క్వశ్చన్ పడే అవకాశం ఉంటుంది. మనం మ్యాక్సిమం గుర్తుపెట్టుకునేలా ఒక చిన్నగా ట్రిక్స్ అనేది చెప్పడం జరిగింది. అవి మేము ఒకసారి చూసి జస్ట్ మన పీడిఎఫ్ చూసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా 3rd క్లాస్ అయిపోయింది. ఒకటి స్పేస్ చూసినాం, రెండోది డిఫెన్స్ చూసినాం, మూడోది జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ చూసినాం. నెక్స్ట్ వ్యాధులు, దానికి సంబంధించి టీకాలకు సంబంధించి ఒకటి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ ఐఐటీస్ కావచ్చు, రోబోట్స్ కావచ్చు, సైబర్ క్రైమ్ కావచ్చు, అట్లాంటి క్లాస్ ఉంటుంది ఇంకా. ఓకే, ఈ 2 క్లాసులు చూస్తే మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ఇయర్ రౌండ్ అప్ అనేది కంప్లీట్గా అయిపోతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ మనం డివైడ్ చేసి చూస్తున్నాం ఒక అంశంగా, అట్లా చాలా అంశాలు వస్తున్నాయి అంతే. దాని తర్వాత మనం జాగ్రఫీ కానీ, దాని తర్వాత ఎన్విరాన్మెంట్, ఇలాంటివి కూడా మనం ఇయర్ రౌండ్ అప్ అనేది చూస్తాం.
ఇయర్ రౌండప్ ఎందుకు అంటే మనకి ఇప్పుడు ఈ 3-4 మంత్స్లో జరగబోయే ఎగ్జామ్స్కి ఖచ్చితంగా 2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవి మీకు యూజ్ అయితేనే అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.